హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యాచురల్ ఎమరాల్డ్ పన్నా జాతి పచ్చ అంటారు కదా. సో జాతి పచ్చ గురించి మీకు ఎన్నో వివరాలు అయితే చెప్పబోతున్నాను. అండ్ జాతి పచ్చకు సంబంధించిన రఫ్ అండ్ కటింగ్ స్టోన్ ఎలా తయారవుతుంది అండ్ వీటి ప్రైస్ ఎంత ఉంటాయి అండ్ మన దగ్గర ఉన్న స్టాక్ కూడా సేల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి న్యాచురల్ ఎమరాల్డ్కి సంబంధించిన రఫ్ మెటీరియల్ అనమాట. సో ఇది మా దగ్గర జైపూర్లో దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసి డైరెక్ట్గా మనం కటింగ్ చేపిస్తే కనుక సో రఫ్ మెటీరియల్లోంచి స్టోన్స్ అయితే వస్తాయన్నమాట. సో నా దగ్గర ఉన్న స్టోన్స్ అయితే ఈ మెటీరియల్లో చేసించినవి కాదు, ఇంకొంచెం క్వాలిటీ మెటీరియల్లో చేపించిన పీసెస్ అనమాట. సో ఈ రఫ్ అయితే మీరు చూస్తారు ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చూస్తారని చెప్పి తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ రఫ్ మెటీరియల్ మొక్క చూడండి, మీకు అన్ని చిన్న చిన్న క్రిస్టల్స్ని అతికినట్లుగా ఉంటుందన్నమాట. చాలామంది అడుగుతూ ఉంటారు, అన్ని స్టోన్స్ గురించి అడుగుతూ ఉంటారు, కాబట్టి నేను అన్ని స్టోన్స్ గురించి ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో మీరు కనుక ఏమన్నా టెస్టింగ్ చేయించుకోవాలన్నా కానీ, మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, ఏమన్నా కావాలన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే కనుక జెన్యూన్ సర్టిఫైడ్ స్టోన్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈ ఎమరాల్డ్ పీస్ చూడండి, మీకు మొత్తం గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది అనుకుంటారు. సో అలా కనిపించేవన్నీ సింథటిక్ మెటీరియల్ అనమాట. సో న్యాచురల్ ఎమరాల్డ్ వచ్చేసి ఇటువంటి షేప్లోనే ఉంటుంది, పైన అంటినట్టుగా తయారీ చేయబడినట్లు కాకుండా సో న్యాచురల్గా ఎలా అయితే పుడుతుందో అటువంటి షేప్ ఉన్న పీస్ని న్యాచురల్ ఎమరాల్డ్ అని అంటారు. సో ఈ ముక్కలన్నీ మీకు నార్మల్గా క్రిస్టల్లో దొరికే చిన్న చిన్న పీసెస్ అన్నీ అతికినట్లు ఉంటాయన్నమాట న్యాచురల్ ఎమరాల్డ్లో. అండ్ దీని లోపల నుంచి మీరు లైట్ వేసి చూసినట్లయితే కనుక రెండో పక్క అయితే రాదు, ఎందుకంటే పెద్ద పీస్ కాబట్టి. నార్మల్గా అయితే చిన్న చిన్న పీసెస్లో అయితే మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి కటింగ్, నా దగ్గర కటింగ్ చేసి ఉన్న స్టాక్ అయితే ఇది. అండ్ నా చేతిలో ఉన్నది అయితే రఫ్ మెటీరియల్ అనమాట. సో రఫ్ ముక్కకిను అండ్ తయారీ అయిపోయిన తర్వాత అంత ట్రాన్స్పరెంట్గా ఎందుకు అయింది అంటే వేరే రఫ్ అనమాట. నా దగ్గర ఉన్న రఫ్లో మెటీరియల్ ఆ మెటీరియల్ ఒకటి కాదనమాట ఫ్రెండ్స్. సో రఫ్ మెటీరియల్ కానీ ఇప్పుడు నేను చూపించిన రఫ్ మెటీరియల్లోంచి కూడా కట్ చేసినట్లయితే కనుక కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, మీకు కనబడేట్టు ఫుల్ బ్లాక్గా అయితే ఉండదన్నమాట. సో నా దగ్గర ఉన్న ఎమరాల్డ్ అయితే చూడండి, ఇది వచ్చేసి చాలా మీడియం క్వాలిటీ అనమాట. టాప్ క్వాలిటీ పీసెస్ అయితే ఆన్లైన్లో అమ్మడం అయితే జరగదు. సో ఈ మీడియం క్వాలిటీ పీసెస్ అయితే మనకు వచ్చేసి పర్ క్యారెట్ 200 రూపీస్కి మన ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. విత్ సర్టిఫికేషన్ మీకు పార్సిల్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయన్నమాట. సో మీకు ఎంత 60 అయితే 60, 100 అయితే 100, మీకు పార్సిల్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి అంతే. సో మీకు జెన్యూన్ అండ్ సర్టిఫైడ్ స్టోన్ అయితే దొరుకుతుంది. మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్టయితే కనుక మీకు పూర్తి డీటెయిల్స్ వాట్సాప్లో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మీకు కావాల్సిన స్టోన్ అండ్ వెయిట్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అందులో ఇచ్చిన తర్వాతే మీ కొరియర్ అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇది చూడండి, మీకు క్వాలిటీ అయితే తక్కువ క్వాలిటీ అయితే కాదు, బాగా లో క్వాలిటీ అయితే కాదు, లో క్వాలిటీ అయితే ఇంకా తక్కువ రేట్లోనే ఉంటుందన్నమాట. సో మనం జైపూర్ బేస్డ్ డైరెక్ట్ కాబట్టి సో ఇటువంటి స్టాక్ అయితే మనం డైరెక్ట్గా సేల్ చేస్తూ ఉంటాము, కానీ ఆన్లైన్లో కూడా అమ్ముదామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ఇక్కడ నుంచి మనం ఆన్లైన్లో ప్రొడక్ట్స్ కూడా స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇటువంటి పీసెస్ని కట్ చేయడానికి కూడా మనకి లేబర్ తీసుకుంటారు. జైపూర్లో దాదాపుగా చాలామంది అయితే వర్కర్స్ ఉంటారు అండ్ చాలామంది వర్క్ చేస్తూనే ఉంటారు. సో మనకి జైపూర్లో వచ్చేసి రోడ్ల మీద కూడా చాలా సేల్ చేస్తూ ఉంటారు. సో మీరు అడిగినట్లయితే కనుక అలా కూడా ఒక వీడియో తయారు చేస్తాను, జైపూర్ టూర్ అని చెప్పి. సో మీకు ఇటువంటి స్టాక్ అయితే ఈ రేట్లో అయితే మీకు నార్మల్గా మార్కెట్లో అయితే 400-500 అమ్ముతారనమాట, సర్టిఫై చేసిన స్టాక్ అయితే. సో మనం అయితే ఆన్లైన్లో ప్రస్తుతం అయితే ఈ రేట్లో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు కనుక కావాలనుకుంటే కనుక మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సో ఫ్రెండ్స్, మీకు ఇటువంటి షేప్స్ వచ్చేసి ఎమరాల్డ్స్లో చాలా టైప్స్ ఆఫ్ షేప్స్ వస్తుంటాయి అండ్ చాలా క్వాలిటీస్ వస్తూ ఉంటాయి. మీరు స్టాక్ చూడకుండా మీరైతే రేట్ అయితే కంపేర్ చేయలేరు. సో మీకు కావాలంటే కనుక వాట్సాప్లో మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ స్టాక్ గురించి చూపించడం అయితే జరుగుతుంది. అండ్ మీకు నచ్చిన పీస్ని వెయిట్ చేసి మీకు చూపించిన తర్వాత సర్టిఫై చేసి ఆ తర్వాత మీకు పార్సల్ అయితే పంపడం అయితే జరుగుతుంది. సో ఈ పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వాట్సాప్లో ఇవ్వడం అయితే జరుగుతుంది సార్. మొత్తం మీకైతే జెన్యూన్గానే జరుగుతుంది. సో ఇందులో ఎటువంటి మొత్తం లేదు, మీరు ఎటువంటి పీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అటువంటి పీసే మీకైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఎమరాల్డ్స్ గురించి మీకు దాదాపుగా ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో దొరకవు, సో ఎక్కువ మంది మనల్ని కాంటాక్ట్ అయ్యింది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలి కంటెంట్ మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాని మీద అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.